వచ్చేసారు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మస్త్ టైం పాస్ ఇవ్వడానికి అండ్ మస్త్ టైం పాస్ ఇవాళ ఇప్పుడు మీరందరూ సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ మీ సమ్మర్ హాలిడేస్ లో ఒక భాగంగా అంటే సమ్మర్ హాలిడేస్ లో చాలా రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అండ్ అలాంటి ఎంజాయ్మెంట్స్ లో మస్త్ టైం పాస్ చూడడం కూడా ఒక ఎంజాయ్మెంట్ చేస్తూ అందరికి. అవును, అందుకే కదా మస్తు టైం పాస్. ఇలా టైం అయిందంటే ట్యూన్ అయిపోతారు, మస్తు టైం పాస్ అవుతూ ఉంటారు. టైం పాస్ చేయడానికి మేము రెడీ, టైం పాస్ అవ్వడానికి మీరు రెడీ అయిపోండి. సమ్మర్ విషయానికి వస్తే కనుక కాజల్ స్టార్ట్ చేసింది కాబట్టి సమ్మర్ లో టైం పాస్ అవడం కోసం చాలా పనులు చేస్తాం. అందులో ద మెయిన్ థింగ్ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఆటలు, బీభత్సమైన ఆటలు. సమ్మర్ అంటేనే హాలిడేస్, హాలిడేస్ అంటేనే ఆటలు అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. మరి ఆటలు అంటే నువ్వు చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడేవాడు చేతు? అమ్మ నాన్న ఆట ఆడుకునేవాడిని. చిన్నప్పుడు అంటే ఏం ఆటలు, పెద్ద అమ్మ నాన్న ఆట ఆడుకోవడానికి ఛాన్స్ అడిగితే క్రికెట్ అన్నాడు, ఇప్పుడేమో అమ్మ నాన్న ఆట అంటున్నాడు. అంటే అమ్మ నాన్న నువ్వు ఏమేమి ఆటలు అన్నావు కానీ ఏం ఆట అనలేదు. ఓకే, ఏమేమి ఆటల్లో అమ్మ నాన్న ఆట కూడా ఒకటి, దాంతో పాటు క్రికెట్ కూడా ఉండేది. ఇంకా నేల బండ, ఇంకా అవి ఎక్కువైతే అమ్మ నాన్న ఆట ఆడేవాడిని టెర్రస్ మీదకి వెళ్ళి. ఎవరితో? చాలా మంది ఉండేవారు, ఒక్కొక్కరితో ఒక్కొక్కరు పేర్లు చెప్పు. తేజస్విని ఉండేది అండ్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే పిల్లలు ఉండుంటారు పాపం. సరేలే కానీ చేతు ఎక్కువగా ఏ ఆట ఆడివారు? అదే అమ్మ నాన్న ఆట అదే అదే ఎక్కువ. మరి నా విషయానికి వస్తే ఈ బాయ్స్ లాగా ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడేదాన్ని కాదు. అమ్మ అమ్మ ఆట ఆడేవాళ్ళ? ఏమాట అమ్మ అమ్మ ఆట గాడ్, మేము మీలా కాదు చేతు, మేము అన్ని బ్రెయిన్ గేమ్స్ ఆడేవన్నమాట. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆబ్వియస్లీ అమ్మాయికి బ్రెయిన్ ఉండదు కాబట్టి ఆ బ్రెయిన్ ని షార్ప్ చేసుకోవడం కోసం బ్రెయిన్ గేమ్స్ ఆడేవారు. మాకు ఆల్రెడీ బ్రెయిన్ ఉండదు కాబట్టి ఆ బ్రెయిన్ ఇంకా షార్ప్ చేసుకోవడం కోసం బాగా షార్ప్ ఉండే గేమ్స్ ఆడుకునే వాళ్ళం తెలుసా. అండ్ బై ద వే మీరు అబ్జర్వ్ చేసారా, నేను ఎవరో సర్వెంట్ లాగా ఉన్నాను కదా పక్కన కూర్చుంటే. కాజల్ అసలు ప్రిన్సెస్ లెక్క ఉంది కదా, అద్దరిపోయింది అసలు కాజల్ కాస్ట్యూమ్. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చూసి కాజల్ అగర్వాల్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఈ కాజల్ కూడా అట్లా ప్రిన్సెస్ లాగా వద్దాం అనుకుందే. మనం ఎంత ప్రిన్సెస్ లాగా వచ్చినా కూడా కాజల్ చైతు పక్కన ఉన్నావు కాబట్టి అంత అందంగా కనిపిస్తుంది. లేకపోతే చైతు చెలికాడ లాగా కనిపిస్తున్నాడు. చెలికాడ అదే చెలికత్త అంటారు కదా, చెలికాడ కాదా చైతు? నమస్కారం. ఓకే, ఈ రోజు హీరోయిన్ల గురించి, ప్రిన్సెస్ గురించి కాదు మనం మాట్లాడేది. సమ్మర్ లో ఆటలు ఆడుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, అందులో నుంచి ఒక ఆట తీసుకొని ఆట ఆడుకుందాం రా అంటూ మస్తు టైం పాస్ లో ఈ రోజు మీ అందరితో ఆటలు ఆడిచిపోతున్నారు. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి కాజల్ ఇంకా చైతు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏ గేమ్ ఆడదాం చైతు ఇవాళ మన మస్తు టైం పాస్ లో? అంటే మీరు బాగా షార్ప్ చేసుకోవడం కోసం షార్ప్ బ్రెయిన్ ఆటలాడేవారు కదా, సో అలాంటి బ్రెయిన్ ఆటలే మాకు కూడా ఆడుకోవాలని చెప్పి. బ్రెయిన్ లేదా? ఇందాకన్నా బ్రెయిన్ లేదు కాబట్టి ఆడేవాళ్ళు. మరి ఈ గేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను? అవును, యాజ్ ఆఫ్ నౌ అయితే నిజంగా మస్తు టైం పాస్ లో కాజల్ పక్కన కూర్చున్న బ్రెయిన్ అంతా పోయింది. బికాస్ కాజల్ తో మాట్లాడి, కాజల్ స్టోరీలు విని, కాజల్ ఆ క్రియేటివ్ ఊర్ల పేర్లు విని, ఆ క్వశ్చన్స్ విని నా బ్రెయిన్ అంతా దొబ్బింది. కాబట్టి నా బ్రెయిన్ ని కొంచెం బాగా షార్ప్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఈ రోజు ఆట ఆడడానికి రెడీ అయిపోయి. దీనికి బాగా బ్రెయిన్ ఉన్న కాజల్ బాగా హెల్ప్ చేస్తుంది చైతుకి. సో బ్రెయిన్ ఉంటేనే క్రియేటివిటీ ఉంటుంది. సో చైతుకి బ్రెయిన్ లేదు కాబట్టి క్రియేటివిటీ నేర్పిద్దాం. నాకు బ్రెయిన్ లేకపోయినా ఇంకా చాలా ఉన్నాయి కాజల్, నీకు ఉన్నాయి. ఓకే, అందరికీ ఉన్నాయి. ఓకే కాజల్, అయితే ఇవాళ ప్రూవ్ చేద్దాము నీకు బ్రెయిన్ ఉందో నాకు బ్రెయిన్ ఉందో అని చెప్పేసి. మనం ఆట స్టార్ట్ చేద్దాము. గేమ్ స్టార్ట్ అయినాక అందరికీ తెలిసిపోద్ది ఎవరికి బాగా బ్రెయిన్ ఉందని చెప్పేసి. అవును, అసలు బ్రెయిన్ గేమ్స్ అంటే ఎట్లాంటి గేమ్స్ ఉంటాయో చైతుకి కనీసం తెలియని కూడా తెలియదు కదా. సో ఒక గేమ్ ఇద్దాం చైతుకి, మచ్చికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాము. సో చైతు ఎలా ఆడతాడో చూద్దాం. మెమరీ గేమ్ అంటారు చైతు దీన్ని యాక్చువల్ గా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వర్డ్ చెప్తాను, నువ్వు ఒక వర్డ్ చెప్పాలి, తర్వాత నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ తర్వాత నువ్వు ఒక వర్డ్ చెప్పాలి. కానీ ఒక సీక్వెన్స్ లో వెళ్ళాలి. ఇప్పుడు నేను వర్డ్ చెప్పిన తర్వాత నువ్వు ఆ వర్డ్ చెప్పి నువ్వు ఇంకో కొత్త వర్డ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ వర్డ్ నేను ఈ టూ వర్డ్స్ ఇంక్లూడ్ చేసి ఇంకో థర్డ్ వర్డ్. ఓకే, అర్థమైపోయింది. ఇట్స్ లైక్ ఎ చైన్, నీ వర్డ్ నా వర్డ్ అట్లా చైన్ లాగా వెళ్తూ ఉండాలి. దీని వల్ల ఈ గేమ్ వల్ల ఐక్యూ బాగా పెరుగుతుంది. ఓకే, బాగా పెంచుకుందాం ఈ రోజు ఐక్యూని. సో ఆల్రెడీ అందరికి బాగా ఉండుంటది, బాగా ఐక్యూనే పెంచుకుందాం. ఓకే ఓకే, సో అయితే ఇవాళ గేమ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ వర్డ్ పులిహోర. పులిహోర దద్దోజనం. పులిహోర దద్దోజనం చక్కెర పొంగల్. పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి షుగర్ కేన్ జ్యూస్. పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి షుగర్ కేన్ జ్యూస్ మామిడికాయ. పులిహోర దద్దోజనం చక్కెరకేళి షుగర్ చక్కెర పొంగలికి చక్కెరకేళి అంట. అది మన కాజల్ గారి బ్రెయిన్ పవర్ తెలుసా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని బ్రెయిన్ గేమ్స్ ఆడారు కదా, అందుకే ఆవిడ గారి బ్రెయిన్ ఇంత షార్ప్ గా ఉంటుంది, ఇంత మెమరీ ఉంటుంది తెలుసా. అందుకే చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడితే నాలా ఉంటుంది బ్రెయిన్, అద్ది లెక్క. అంటే చక్కెర పొంగల్ కన్నా నాకు చక్కెరకేళి పండు అంటే చక్కెరకేళి ఇష్టమా?
అనుకుంటున్నాడు, నా ప్రతి పదాన్ని పట్టుకొని బాగా దులిపైపోతున్నాడు. కానీ ఇవాళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మేము కాల్ చేయబోతున్నాం కదా, వాళ్ళల్లో ఎవరు ఎలా ఆడతారో, వాళ్ళలో ఎవరు ఎంతలా దొరికిపోతారో, వాళ్ళని మేమిద్దరం కలిసి ఎలా ఆడుకుంటున్నామో చూడాలి అనుకుంటే ఇవాళ మస్తు టైం పాస్ 6 o'clock వరకు ఎక్కడికి వెళ్ళకుండా అలా చూస్తూ ఉండండి. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ అయితే లైకులతో ఇంకా మెసేజ్ తో నిండిపోతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద రెస్పాన్స్. అండ్ చాలా మంది ఫేస్బుక్ లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి కాల్ చేస్తున్నాం అంటే ఇప్పుడు వాట్సాప్ చేసి వర్మ రిజిస్టర్ చేసుకున్నాడు రాజమండ్రి నుంచి. సో చూద్దాం, మీ మగాళ్ళకే కాల్ చేస్తున్నాను. 1 versus 2 ఓకే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే కాసుకుందాం. బస్తీ మే సవాల్, మస్త్ టైం పాస్ మే సవాల్. హాయ్ వర్మ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చేతు భయ్య, నమస్కారం. నమస్తే, ఎట్లున్నావు మన అన్న వర్మ అన్న? అన్నొద్దన్న తమ్ముడు అని పర్లే. మరి నువ్వు కూడా అన్న అన్నావు కదా, అందుకే వద్దు అన్న చైతు అని పిలు ముద్దు. సరే మర్చిపోనా అక్క, కథలకి ఎట్లున్నావు? హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా బాగుంది. నేను చాలా బాగున్నాను అక్క. ఎంత బాగున్నావు? చాలా. చలో వర్మ, ఈ రోజు మస్తు టైం పాస్ వచ్చేసి ఆట ఆడుకుంటున్నాం. Fight ఆట కాదు. ఆడుకోవడానికి రెడీయా? రెడీ. ఈ రోజు ఆట ఏంది అంటే చైన్ గేమ్ ఆడుతున్నాము, మెమరీ గేమ్. నువ్వు ఒక వర్డ్ చెప్తావు, కాజల్ ఒక వర్డ్ చెప్తుంది, నేను ఒక వర్డ్ చెప్తాను. తర్వాత నువ్వు చెప్పింది, కాజల్ చెప్పింది, నేను చెప్పింది చెప్పి ఇంకొక వర్డ్ చెప్పాలి. అలా చైన్ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సరే సరే. ఫస్ట్ Okay, వర్డ్ ready. ఇవ్వు, నువ్వే ఇచ్చేసాయి. అర్థమైందా? నీ గేమ్ అర్థమైందా? గేమ్ అర్థమైంది, ఫుల్ అర్థమైంది. ఫుల్ అర్థమైంది. సూపర్. ఫుల్ గా ఇచ్చేసుకోవాలి. రెడీ? నువ్వే ఇచ్చే ఫస్ట్ వర్డ్. ఛత్రపతి. ఛత్రపతి. ఓకే, నెక్స్ట్ నువ్వా నేనా? ఇట్లా వెళ్దాం. ఛత్రపతి బాహుబలి. ఛత్రపతి బాహుబలి కాలకేయ. ఛత్రపతి బాహుబలి కాలకేయ చక్రం. ఛత్రపతి బాహుబలి కాలకేయ చక్రం సీను. ఛత్రపతి బాహుబలి కాలకేయ చక్రం సీను అండ్ చైతు. ఛత్రపతి బాహుబలి కాలకేయ శ్రీను చక్రం శ్రీను. ఏంటి వర్మ ఓడిపోయావు. ఓడిపోయావు. చక్రం తర్వాత సీను కదా, ముందే సీను అనేసావు నువ్వు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అక్క. అంతే, అయిపోయింది. ఎనీవేస్ వర్మ, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బై బై. మళ్ళీ ఒకసారి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నీ తరపు నుంచి స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్ కూడా చెప్తూ ఉన్నాను. ఆత్రేయపురంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ అందరికి. కాదు, నీ ఏంటి ఎక్కడ ప్లేస్? ఆత్రేయపురం. ఆత్రేయపురంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి, డై హార్ట్ ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పాలంటే ముందు నువ్వు నాకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఇంకొంచెం, ఇంకొకటి మంచిది. యు ఆర్ లైక్ కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఓకే ఓకే ఓకే. ఆల్రైట్ వర్మ, ఆత్రేయపురంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా వర్మ తరపు నుంచి స్పెషల్ హాయ్ నీకు. బాయ్ బాయ్ బాయ్. ఇవాళ మాట్లాడుకుంటున్నాం కాదు, యాక్చువల్ గా ఆడుకుంటున్నాం ఇవాళ చైన్ గేమ్, బ్రెయిన్ గేమ్, మెమరీ గేమ్. సో ఈ మెమరీ గేమ్ లో కాజల్ ఇంకా చేతితో మీరు కూడా కనెక్ట్ అయిపోవాలి అండ్ మీరు కూడా ఆ చైన్ ని అట్లా చేయాలి అనుకుంటే ఇలాంటి గేమ్స్ లో మీరు ఏ గేమ్ బాగా ఇంట్రెస్టింగ్ గా సమ్మర్ హాలిడేస్ లో ఆడేవాళ్ళు, ఇవన్నీ కూడా మాకు తెలియచేయాలి అనుకుంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్ లైక్ కొట్టేయండి. అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. ఇప్పటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరికీ మేము రిప్లైలు ఇస్తున్నాం, కమెంట్స్ చేస్తున్నాం. అండ్ ఆ మస్త్ టైం పాస్ నుంచి రిప్లైలు ఇచ్చేది, కమెంట్స్ కొట్టేది అండ్ లైక్లు కొట్టేది కాజల్ ఇంకా చేయితో మా భరత్ చంద్ర అనమాట. మేము ముగ్గురం బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఈ పార్టిసిపేషన్ లో మీరు కూడా భాగం అయిపోండి. అండ్ చైతు, ఇందాక ఒక గేమ్ నువ్వు గెలిచావు, ఇప్పుడు ఇందాక మనం ఇద్దరం గెలిచాము. కాలర్ ఓడిపోయాడు కాబట్టి. సో నాకు 2 పాయింట్లు, నీకు 1 పాయింట్. పాయింట్స్ ఏం లేవు. ఎందుకు లేవు? అయితే నాకు కూడా 1 పాయింట్. అదే చెప్పాను కదా, 2 పాయింట్స్, నాకు 1 పాయింట్. అదే చెప్పాను, కొంచెం బ్రెయిన్ యూస్ అదే చేయదు. నాకు 2 పాయింట్లు వచ్చినాయి, కాజల్కి 1 పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు మనం చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి ఇంకోళ్ళు కాల్ చేయబోతున్నాం, వాళ్ళతో కూడా ఈ ఆట ఆడబోతున్నాము. ఈ ఆట అయిన తర్వాత ఇంకెవరికి ఏ పాయింట్ రాబోతుంది? కాలర్ కి పాయింట్ రాబోతుందా, కాజల్ కా చైతుకా? కాజల్ కా చైతుకా? కాజల్ డ్రెస్ చూసి నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఇంత బ్యూటీ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అండ్ చైతు లాగా నాకు ఇంకో పాయింట్ రావాలి అంటే కాజల్ ఇంకా చైతునే ఇంకో గేమ్ ఆడాలి. సో రెడీనా చైతు? ఎందుకు అవసరం లేదు, నాకు ఆడితేనే పాయింట్ రాదు, కాలర్ తో ఆడినా కూడా పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నీకు. అవును కరెక్ట్. నువ్వు ఓడిపోతే అప్పుడు నాకు కాలర్ కి ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. కరెక్టే, పాయింట్ నోటెడ్. సో మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం, ఈ ఆట ఆడుకుందారా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసేద్దాం. సో లెట్స్ కాల్ న్యూటా. న్యూటా అంటే నవిత. నవ్ అంటే న్యూ అన్నమాట. సో నవిత, న్యూటా. హలో హాయ్ నవిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్.
థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నా నవిత? ఫైన్ మ్యామ్. మీరు? చాలా చాలా బాగున్నాను మ్యామ్. ఎక్కడి నుంచి? సిద్దిపేట్. హైదరాబాద్. సిద్దిపేట్ సిద్దిపేట హైదరాబాద్ లో లేదా? కాదు, సిద్దిపేట ఎక్కడ ఏంటమ్మా? మెదక్ డిస్ట్రిక్ట్ అండి. మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. సో సిద్దిపేటలో మీరు ఏం సిద్ధించుకొని మాకు రిజిస్టర్ చేసుకున్నారు మాతో? ఏం లేదు మేడం. మస్తు టైం పాస్ కి అసలు ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలనిపించింది? మీరంటే చాలా ఇష్టం మ్యామ్, అందుకే. నేనంటేనా? అవునండి. Thank you so థ్యాంక్ యూ much. సో మచ్ మా ఇద్దరు తరపు నుంచి. అబ్బా మ్యామ్ ఉంది కదా. నవిత చెప్పండి. ఏం చేస్తుంటావు నవిత? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, నాకు ఒక పాప. డిగ్రీ ఫైనల్ ఇయర్ పాప ఏంటి చిన్నప్పట్ల? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతే పాపలో పుడుతుంది, పెళ్ళైతే పుట్టాలి. పెళ్ళైతేనే కదండి పాప పుట్టేది. నువ్వు చెప్పాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని పాప పుట్టింది అనాలి, కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది నాకు ఇప్పుడు పాప అంటే వెనక్కి ఏమనుకోవాలి? మీ ఆయన పేరేంటి? విశ్వనాథ్. విశ్వనాథ్ గారికి నీకు కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి పెద్ద హాయ్. అండ్ విశ్వనాథ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు అన్నవా? పాపం ఇచ్చారా? పెళ్ళిన తర్వాత కూడా చదివేస్తున్నందుకు చైతు. ఓకే నవిత, ఈ రోజు మస్తు టైం పాస్ లో ఆట ఆడుకుంటున్నాము, నువ్వు ఆడతావా? ఓకే, ఆడతానండి. ఇది మెమరీ గేమ్, చైన్ గేమ్ అన్నమాట. నేను ఒక వర్డ్ చెప్తాను, నువ్వు ఒక వర్డ్ చెప్పాలి, కాజల్ ఒక వర్డ్ చెప్తుంది. ఓకే. తర్వాత నేను మీ ఇద్దరు చెప్పిన వర్డ్ కి ఇంకో వర్డ్ యాడ్ చేసి చెప్తాను. ఓకే. అవి జాగ్రత్తగా విను, నువ్వు ఆ వర్డ్లన్నీ కూడా చెప్తూ ఉండాలి. ఇట్స్ లైక్ చైన్. చెప్పిన వర్డ్లన్నీ కూడా రిపీట్ చేసుకుంటూ వెళ్తూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా గేమ్? అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఓకే, నేను ఒక వర్డ్ చెప్తాను, చైతు ఏమో నా వర్డ్ తన వర్డ్ 2 వర్డ్స్ చెప్తాడు. ఆ తర్వాత నువ్వు నా వర్డ్ చైతు వర్డ్ నీ వర్డ్ 3 వర్డ్స్ చెప్పాలి. అర్థమైంది కదా? ఓకే. ఓకే, రెడీనా? రెడీ. ఫస్ట్ వర్డ్ నువ్వే ఇవ్వి, నువ్వే ఫ్రెండ్, హ్యాపీ డేస్. ఫ్రెండ్, హ్యాపీ డేస్, తమన్నా. ఫ్రెండ్, హ్యాపీ డేస్, తమన్నా, మహేష్ బాబు. ఫ్రెండ్, హ్యాపీ డేస్, తమన్నా, మహేష్ బాబు, అనుష్క. ఫ్రెండ్, తమన్నా. నేను చెప్పాలి. ఓకే 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 ఓకే, ఫ్రెండ్, హ్యాపీ డేస్, తమన్నా, మహేష్ బాబు, జ్యోతిక. ఓడిపోయావు. నేను అనుష్క చెప్పినా. అనుష్క మర్చిపోయాను. నేను ఓడిపోయాను. చలో నవిత, నీకో పాయింట్ వచ్చింది, నాకో పాయింట్ వచ్చింది. ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా అరు ఏ అని చెప్పేసారు కూడా. అది లెక్క. ఒకసారి అలాగే గట్టిగా మస్తు టైం పాస్ అని కూడా అరు. మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తుండే, ఇలాగే జాయిన్ అవుతుండే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్ 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 బాయ్. సో ఇప్పుడు 3 పాయింట్స్, కాజల్కి వచ్చేసి 1 పాయింట్. అయ్యయ్యో ఎవరో చెప్పారు. నేను ఇంకోసారి ఓడనే. అయ్యయ్యో, చైతుకి 3 పాయింట్లు వచ్చాయి. అయ్యయ్యో, కాజల్ కి ఓన్లీ 1 పాయింట్. సో 1 పాయింట్ వచ్చిన బాధలో కాజల్ కి ఆ పాట కూడా వచ్చింది. సో ఇలాగే కంటిన్యూ చేస్తుంటాము. నెక్స్ట్ ఇంకా చాలా మంది కాల్ చేయబోతున్నాము. తర్వాత ఎవరు విభత్సంగా ఆడబోతున్నారు, లాస్ట్ కి ఫైనల్ గా కాజల్ కి ఎక్కువ బ్రెయిన్ ఉందా, చేతుకి ఎక్కువ బ్రెయిన్ ఉందా, కాదు, రాంగ్. లెట్ మీ కరెక్ట్ యూ. కాజల్ కి ఎక్కువ మెమరీ ఉందా, చేతుకి ఎక్కువ మెమరీ ఉందా? బ్రెయిన్ అందరికీ ఉంటుంది, కానీ మెమరీ ఐకి ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే కాజల్ కి అసలు లేదని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. మెమరీ లేదని చెప్పేసి ఇవాళ ఆట ఆడుకుందాంరా అందగాడ అందగత్తే మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చైతుతో మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఏంటి చేతు అట్లా చూస్తున్నావు? చూడాలనిపిస్తుంది. బాగున్నా కదా, మాట్లాడుకుందాం రా అందగాడ అందుకెత్తే మస్తు టైం పాస్. సూపర్ అండి. ఎలా చేత అసలు ఎలా భరిస్తున్నావు నువ్వు అని చెప్పి ఎన్నిసార్లు
ఎన్నిసార్లు చెప్తావు చేతు భరిస్తున్నావు మరి కదా because అవసరం లేదా భరిస్తున్నా. వాళ్ళకి అందరికీ తెలుసు అందరూ భరిస్తున్నారు అవును, నేను కూడా నిన్ను భరిస్తున్నాను కదా. ముందు పాయింట్ చెప్తున్నావు నేను చేతిని భరిస్తున్నాను కదా దానికన్నా ముందు, అదే దానికన్నా ముందు. చెప్తున్నాను మీరు కూడా భరిస్తున్నారు వాళ్ళు కూడా భరిస్తున్నారు వాళ్ళకి తెలుసు కదా చెప్పి అవును మన ఇద్దరిని భరిస్తున్నారు చేతు అందరూ మరి కాదా అవునా కదా మీరు భరించాలి కాబట్టి మస్తు టైం పాస్ లో కాదు ఇంకా చేస్తూ ఉన్నారు ఎస్ ఆట ఆడుకుంటూ ఉన్నాము చైన్ గేమ్ మెమరీ గేమ్ ఆడుతూ ఉన్నాం కదా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు కూడా కాల్ చేయబోతున్నాం పాయింట్ బి నోటెడ్ ఇప్పటిదాకా అయితే చేతుకి 3 పాయింట్స్ వచ్చినాయి కాజల్ కి 1 పాయింట్ వచ్చింది దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అయితే నెక్స్ట్ కవర్ తో మాట్లాడుతాం దాన్ని బట్టి మూవ్ ఆన్ అవ్వకపోయినా మూవ్ ఆన్ అవ్వాల్సిందే ఎందుకంటే మస్తు టైం పాస్ 6 o'clock వరకు వస్తుంది కాబట్టి మీరు చాలా మంది ఎలా రిజిస్టర్ చేస్తారు? చేసుకున్నారు కాబట్టి అండ్ రిజిస్టర్ చేసిన వాళ్ళందరికీ కాల్ చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాల్ అలా మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ప్రదీప్ లెట్స్ కాల్ ప్రదీప్ హలో గాడ్ పప్ప అంది ప్రదీప్ కి హలో హలో హాయ్ ప్రదీప్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ హాయ్ కాజల్ అండ్ హాయ్ చేదు హాయ్ హౌ ఆర్ యు ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ సూపర్ సూపర్ చాలా బాగున్నావు ఎక్కడి నుంచి ప్రదీప్ సైనిక్ గురించి చేస్తున్నారు చేదు సైనిక్ పురుడు లాగా సైనిక్ పూరి సైనిక్ పూరి ఏం చేస్తుంటావు ప్రదీప్ నేను టెంపరీ డ్రైవింగ్ చేస్తుంటాను చేదు ఏయ్ మళ్ళా ఓకే సో డ్రైవింగ్ లో చాలా మంది రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు కదా ఎప్పుడన్నా ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారా కలుస్తుంటారు మంచి వాళ్ళు కలుస్తుంటారు కొందరు యాంగ్రీ పర్సన్స్ ఉంటారు అందరూ ఉంటారు అవును ఫ్రెండ్షిప్ దాకా ఎవరితో అట్లా 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 రిలేషన్షిప్ వెళ్ళిందా కార్ ఫ్రెండ్షిప్ లాంటిది ఏమైనా ఉందా అని అడుగుతుంది ఓన్లీ ఫ్రెండ్షిప్ అట్లాంటిది ఏం లేదు ఏం లేదు ఏం లేదు ప్యాసింజర్స్ ని ప్యాసింజర్స్ లాగే ట్రీట్ చేస్తారు మీరు అంతే కదా నాట్ లైక్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ పేషెంట్ ని పేషెంట్ లాగా ట్రీట్ చేయాలి ప్యాసింజర్ ని ప్యాసింజర్ లాగా ట్రీట్ చేయాలి కాలర్స్ ని కాలర్స్ లాగా Yes, ట్రీట్ చేస్తాడు yes. చేతు లేదు మా ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తాను ప్రదీప్ ఫ్రెండ్ ఈ రోజు వచ్చేసి మస్త్ Yeah, yeah. టైంపాస్ లో మనం ఆట ఆడుకుంటూ ఉన్నామన్నా అవును ఇప్పుడు ఆట గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నీకు కాజల్ క్లియర్ గా చెప్తుంది జాగ్రత్తగా విను ఓకే 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 గేమ్ చాలా సింపుల్ బ్రెయిన్ గేమ్ చైన్ Okay. గేమ్ అంటారు దీన్ని నేను ఒక వర్డ్ చెప్తాను ఆ తర్వాత చేతు ఇంకో వర్డ్ చెప్తాడు నా వర్డ్ కలిపి ఆ తర్వాత మీరు మా ఇద్దరు వర్డ్స్ కలిపి Okay. ఇంకొక వర్డ్ యాడ్ చేసి చెప్పాలి ఆ తర్వాత నేను Okay. ఈ 3 వర్డ్స్ యాడ్ చేసి ఇంకొక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తాను అట్లా మెమరీ Okay. ఎవరికి ఎక్కువ మెమరీ ఉందో తెలుస్తుంది అనమాట యా ఓకే సో ఇప్పుడు మనకు తెలియాలి నీకు ఎక్కువ ఉందా నాకు ఎక్కువ ఉందా కాజల్కి ఎక్కువ ఉందా మెమరీ మెమరీ నాకెక్కింది మెమరీ మెమరీ చూద్దాం అదే నువ్వు స్టార్ట్ చేయి మనం కంటిన్యూ Okay, చూద్దాం. 3 2 1 గో స్టార్ట్ ఒక వర్డ్ ఇవ్వు చెప్పు ఏమన్నా ఏ లెటర్ కాదు వర్డ్ 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 వరల్డ్ 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 ఓకే వరల్డ్ సైనిక్ పురి వరల్డ్ సైనిక్ పూరి ఏసో నగర్ వరల్డ్ సైనిక్ పూరి ఎస్ఆర్ ఈసీఎల్ ఓ సూపర్ వరల్డ్ సైనిక్ పూరి ఎస్రా నగర్ ఈసీఐఎల్ ఎస్రా నగర్ ఓకే వరల్డ్ సైనిక్ పూరి ఏసో నగర్ ఈసీఐఎల్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇప్పుడు నువ్వు వరల్డ్ సైనిక్ పూరి ఎస్ఆర్ నగర్ ఈసీఎల్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పు. నీది అమీర్పేట్ కాజల్ కాజల్ ఓకే గైడ్లైన్స్ మాని 7 వర్డ్స్ కలిపి ఇప్పుడు 8th వర్డ్ చెప్పాలి నాకు ఈ 7 వర్డ్స్ గుర్తులేదు ఆయన ట్రై చేస్తారు ఒకసారి వరల్డ్ సైనిక్ పూరి అయిపోయింది కాదు కాదు ఆగి చెప్తా వరల్డ్ సైనిక్ పూరి తర్వాత ఎస్రా నగర్ ఈసీఐఎల్ Yeah. ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ నువ్వేం చెప్పావు నువ్వేం చెప్పావు కాజల్ చైతు అమ్మయ్య ఓకే ఇప్పుడు చైతు ఫస్ట్ పడింది వరల్డ్ సైనిక్ పూరి ఏసో నగర్ Okay. ఈసీఐఎల్ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ముందు చెప్పేశావు. అయ్యా రాంగ్ రాంగ్ రా చైతు ఓడిపోయాడు. మన ఇద్దరికి పాయింట్స్ వచ్చాయి యే 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 సూపర్ ప్రదీప్ బాయ్ సూపర్ ఆడినావు అన్న సూపర్ అమీర్పేట్ నీకు మంచి మెమరీ ఉందబ్బా కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye. బాయ్
థ్యాంక్ యూ సో మచ్ బాయ్. బాయ్ బాయ్. నీ పాయింట్ వస్తుంది కదా. ఇప్పుడు కాజల్కి 2 points, నాకు 3 points. ఆల్రెడీ లీడ్ లో ఉన్నది నేనే. నా బ్రెయిన్ ఫామ్ లోకి వస్తుంది, కొంచెం ఫామ్ లోకి వస్తుంది. మాది ఆల్రెడీ ఫామ్ లో ఉన్నది, సో ఫామ్ లోకి రానవసరం లేదు. మీకు లేదు కాబట్టి ఫామ్ లోకి రావాల్సి వస్తుంది. చూద్దాం ఫామ్ లోకి వస్తే నేను ఎంత బాగా ఓడిస్తానో, ఎవరు ఎంత గెలుస్తారో చూద్దాం. ఓకే, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి ఇంకో కాలర్ కూడా మనం కాల్ చేయబోతున్నాం. వాళ్ళతో కూడా ఇప్పుడు ఆట ఆడుకోబోతున్నాం. ఈ ఆటలో మరి కాజల్ గెలుస్తుందా, చైతు గెలుస్తున్నాడా, కాలర్ గెలుస్తున్నారా చూద్దాం. చేద్దాం చేద్దాం. కానీ దానికన్నా ముందు ఇప్పుడు మస్తు టైం పాస్ లో విన్నింగ్ కాజల్ అండ్ లూజింగ్ చేత అనని, ఎందుకంటే లీడ్ లో ఉన్నాడు కాబోతున్నటువంటి చైతుతో కానీ నేను ఆల్రెడీ అయిపోయాను అనమాట. ఇది విన్నాను కదా, సో నాకు చాలా ఆనందంగా. అదంతే కాదు, ఓవరాల్ గా ఇప్పుడు నీకు పాయింట్స్ వస్తున్నాయి, నాకు పాయింట్స్ వస్తున్నాయి, నువ్వు ఫామ్ లోకి వస్తున్నావు అని చెప్పినావు కదా. సో ఫైనల్ గా షో అయిపోయేలోపు ఎవరో ఒకరు విన్నర్ అయితే అవుతాం, నువ్వు కానీ నేను కానీ. రైట్, విన్ అయితే గనక ఓడిపోయిన వాళ్ళతో ఏం చేయించుకోవాలి, ఏంటి బెట్టింగ్? ఇవాళ ఆట ఆడుకుందాం రా అంటూ ఆట ఆడుకుంటున్నాము. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతోటి కాజల్ ఇంకా చైతు బీభత్సంగా మెమరీ గేమ్, బ్రెయిన్ గేమ్ అండ్ చైన్ గేమ్, రకరకాల యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్ అన్నట్టు ఏ పేరును పెట్టుకోండి. కానీ ఇవాళ మాత్రం మెమరీ గేమ్ ఆడుతున్నాము. ఇందాక ఆల్రెడీ బ్రేక్ ముందు కాజల్ చెప్పింది, ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు నాకు 3 points, కాజల్ 2 points వచ్చినాయి కదా. షో ఎండ్ లో వచ్చేసి ఎవరో ఒకరు విన్ అవుతూ ఉంటాం కదా. విన్ అయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఎలాంటి టాస్క్ ఇవ్వబోతున్నారో డిసైడ్ చేద్దాం అనుకున్నాం కదా. చైతు డిసైడ్ చేసేస్తా. చైతు చేసేసాయి, నువ్వు ఆ యాక్షన్స్ అన్ని చేస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంటావు. సో నేనైతే ఇమాజిన్ చేసేసుకున్నాను నేను విన్ అయిపోయినట్టు, నువ్వేమో నేను చెప్పినవన్నీ చేసేస్తున్నట్టు. ఎందుకంటే ఆ టాస్క్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు విన్ అయిన వాళ్ళు ఎలాంటి యాక్షన్ చేయమంటే అలాంటి యాక్షన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ లాగా యాక్ట్ చేయమంటే కాజల్ లాగా యాక్ట్ చేయాలి, చేతులు యాక్ట్ చేయమంటే చేతులు యాక్ట్ చేయాలి, గొరిల్లా యాక్ట్ చేయమంటే గొరిల్లా యాక్ట్ చేయాలి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. చలో అయితే గెట్ రెడీ కాజల్ అన్ని యాక్ట్ చేయడానికి నువ్వు రెడీ చేసుకో, నువ్వు రెడీ చూసుకుందాం. కాజల్ ఇక్కడ లీడ్ లో ఉన్నాను కాజల్ 3 points. సో చూసుకుందాం. నెక్స్ట్ కాజల్ ఇక్కడ 2 సార్లు, నాకు 4 వచ్చేస్తాయి కదా. నువ్వు నన్ను లీడ్ చేయలేవు, నాతో టై అవుతావు. నువ్వు ఒక విన్ అయితే టై అయిన తర్వాత నెక్స్ట్ కాలర్ తో మళ్ళీ విన్ అవుతాను. చూసుకుందాం ఫైనల్ ఎవరు విన్ అవుతారు, ఎవరు టాస్క్ చేయబోతున్నారని. బట్ దానికంటే ముందు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా మన డిస్కషన్ లో పార్ట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన ఆట కూడా ఆడిద్దాము. ఆ తర్వాత మన ఇద్దరికి పాయింట్లు ఎవరికి వస్తాయో చూద్దాం. ఓకే, రైట్ అయితే వి కాలింగ్ ప్రత్యూష. సో లెట్స్ కాల్ ప్రత్యూష. హాయ్ ప్రత్యూష. హాయ్ కాజల్, హాయ్ చైతు. మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ డూపర్ గా ఉన్నాను. మీ కాల్ చేసే కదా ఇంకా ఎనర్జిక్ గా ఉన్నాను. ఎక్కడి నుంచి ప్రత్యూష? భీమవరం నుంచి కాల్ చేస్తున్నా. ఏం చేస్తూ ఉంటావు? భీమవరం, నేను సిఏ చేస్తున్నా. సిఏ. ఓకే, రాబోయే కాలానికి కాబోయే సిఏ. ఫుల్ శాలరీయా? హైదరాబాద్ వచ్చేసాయి. వచ్చేస్తా. మా అకౌంట్స్ చూసుకోవచ్చు. మా ఇద్దరు అకౌంట్స్ అసలు మా అంటే మీ రిటర్న్స్ నాకే ఇస్తారా? మరి సీఏకి ఇవ్వాలి కదా, తప్పదు కదా. అంటే నాకు ఇస్తారు, ఆల్రెడీ మాట ఇచ్చారు, మరి చూసుకోండి. మాట తప్పం అస్సలు. ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఇంకో మాట చెప్పకుండా ఇంకో మాట చెప్పరు. బాగా అర్థమైపోయింది మా ఇద్దరి గురించే. రోజు చూస్తాం షో. చాలా బాగుంటుంది. సరే ప్రత్యూష, ఈ రోజు మస్తు టైం పాస్ లో మనం ఒక ఆట ఆడుకుంటూ ఉన్నాము. ఈ ఆటలో ఇప్పుడు దాకా చైతుకి 3 points వచ్చినాయి, కాజల్కి 2 points వచ్చినాయి. సో ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అయ్యి మా ఇద్దరిలో ఎవరికొకరికి పాయింట్ ఇప్పియాలి. ఓకే, ఆట ఏంది అనేది కాజల్ చెప్తుంది. చాలా సింపుల్ ఆట. ఫస్ట్ బ్రెయిన్ గేమ్ తెలుసా? ఎప్పుడన్నా ఆడావా చిన్నప్పుడు? నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ తర్వాత నా వర్డ్ కలిపి చేతు ఇంకొక వర్డ్ ఇస్తాడు. నువ్వు ఈ 2 words కలిపి ఇంకొక వర్డ్ చెప్పాలి. ఏ వర్డ్ అయినా పర్లేదు, ఏ వర్డ్ అయినా పర్లేదు, నీ ఇష్టం. ఎనీథింగ్. ఆకి కూడా యూజ్ చేసుకోవచ్చు. రెడీనా? స్టార్ట్ చేద్దామా? నేను చేస్తున్నా. ఓకే ప్రత్యూష, ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక మగాడు ఉన్నాను కదా, సో మగాడు స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఒక్క మగాడు. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. టైం పాస్. ఓకే, నేను పార్టీ. పార్టీ. ఓకే, కాదు, టైం పాస్ పార్టీ అనాలి. టైం పాస్ పార్టీ. టైం పాస్ పార్టీ కాజల్. ఓకే, టైం పాస్ పార్టీ కాజల్. ఓకే, చేతు నువ్వు ఇప్పుడు. నేనే ఇప్పుడు. టైం పాస్ పార్టీ కాజల్ చైతు.
టైం పాస్ పార్టీ కాజల్ చైతు ప్రత్యూష. ఏ సూపర్ అసలు నువ్వు. టైం పాస్, పార్టీ, కాజల్, చైతు, ప్రత్యూష, మస్తు టైం పాస్. ఓకే టైం పాస్ నేను ఉండవమ్మ నువ్వు. టైం పాస్, పార్టీ, అయిపోయాడు. కాజల్, చైతు, ప్రత్యూష, మస్తు టైం పాస్ నీ వర్డ్ చెప్పు. అండ్ ఈటీవీ ప్లస్. నువ్వే ఇప్పుడు. పార్టీ కాజల్ చైతు ప్రత్యూష మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. ఏదో ఒకటి చెప్పు, యాడ్ చెయ్యి. శిరీష. ఓకే రెడీ. టైం పాస్, పార్టీ, కాజల్, చైతు, ప్రత్యూష, మస్త్ టైం పాస్, ఈటీవీ ప్లస్, శిరీష, భరత్ చంద్. ఓకే టైం నాకు కాజల్ మీద వర్డ్ భరత్ చంద్ అన్న, మా డైరెక్టర్ పేరు భరత్ చంద్. ఓకే మేము ఇద్దరు అలా మాట్లాడుకుని నాకు మైండ్ బ్లాక్ చేయబోకేటప్ప. రెడీ కాజల్ ఇంకేంటి ఇంట్లో ఏంటి చెప్పు. ఆగాదు, ఇప్పుడు చేతుట్టాను, మనం తర్వాత వచ్చేద్దాం. ఈసారికి ఇంత చాలే. రెడీ అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి కదా. రెడీ రెడీ అమ్మాయి. టైం పాస్, పార్టీ, కాజల్, చైతు, ప్రత్యూష, ఉండు ప్రత్యూష, తర్వాత మస్తు టైం పాస్, ఈటీవీ ప్లస్, శిరీష, భరత్ చంద్ అండ్ ప్రత్యూష వాళ్ళ అమ్మ. ప్రత్యూష వాళ్ళ అమ్మ ఎంత పెద్ద వర్డా? అమ్మ చాలే, నా ఇష్టం. ప్రత్యూష వాళ్ళ అమ్మ. ఓకే రెడీ ప్రత్యూష. టైం పాస్, పార్టీ, కాజల్, చైతు, ప్రత్యూష, మస్తు టైం పాస్, ఈటీవీ ప్లస్, శిరీష, భరత్ చంద్, ప్రత్యూష వాళ్ళ మమ్మీ ప్లస్ రవి. ఓకే రెడీ. చచ్చింది గారు రెడీ. ప్రత్యూష ఇంకేంటి సంగతి ప్రత్యూష? అందరు బాగున్నారు? మీ మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ హౌస్ వైఫ్, ఫ్యాకల్టీగా చేస్తుంది. ఓకే ఫ్యాషన్ డిజైనింగ్. కాదు ఫ్యాకల్టీ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పనా? కాలేజ్ లో చెప్పు కాజల్. టైం పాస్, పార్టీ, కాజల్, చైతు, ప్రత్యూష, మస్త్ టైం పాస్, ఈటీవీ ప్లస్, భరత్ చంద్, శిరీష దగ్గర చెప్పాల్సింది భరత్ చంద్ చెప్పింది. పోయింది ప్రత్యూష. కంగ్రాచులేషన్స్. ఈ పాయింట్ ఎవరికి ఇస్తారు? నాకే. నీకు చైతుకి. అయితే నాకు ఇస్తే కనుక నేను కాజల్కి ఇస్తాను. అట్లా రూల్స్ లేవు. నేను కాజల్కి ఇట్లాంటి రూల్స్ ఇప్పుడు వరకు పెట్టలేదు. సో ఇచ్చే నీ పాయింట్ లేదు అలా తీసుకోవడానికి లేదు. ఈ రోజు షో ఆడుతుంది మెమరీ పవర్ ఎవరిది తెలుసుకోవడానికి, కాజల్ దా చైతు అని చెప్పేసి. సో ఇప్పుడు దాకైతే కాజల్ కి 2 పాయింట్లు, నాకు 4 పాయింట్లు వచ్చినాయి ప్రత్యూష. ప్రత్యూష Thank you so much for joining with us, Pratyusha. It was really nice talking to you and super good game. Thank you. It was really very nice talking to you. Bye. Bye. బాయ్. ఏ టైంలో మనం టైం పాస్ పార్టీ అని స్టార్ట్ చేసామో తెలీదు. నాకైతే ఇప్పుడు పార్టీ చేసుకోవాలి మూడ్ వచ్చింది. ఎందుకంటే 4 పాయింట్లు చైతుకి, 2 పాయింట్లు కాజల్కి. బైన్ టు బి నోటెడ్, 2 పాయింట్లు కాజల్కి. కాజల్కి 2 పాయింట్లు వచ్చాయి. ఈ బాధని నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక్కడ యూనిట్ లో ఉన్న వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటాను. చెమట తుడుచుకుంటాను, చీవిడి కూడా తుడుచుకుంటాను. వాళ్ళ బ్రెయిన్ గేమ్ ఆడుకుంటున్నాం, ఆట ఆడుకుందాం రా అంటూ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ పిలుచుకుంటున్నాము, గేమ్ లోకి లాగేసుకుంటున్నాం అండ్ మాతో పాటు బ్రెయిన్ గేమ్ ఆడించుకుంటున్నాం కదా. అండ్ ఇవాళ బ్రెయిన్ గేమ్ లో కాజల్కి 2 పాయింట్స్ వచ్చాయి, కానీ చైతు మాత్రం 4 పాయింట్స్ వచ్చాయి. సో కాలర్స్ జాయిన్ అయిపోయి, మరి కాలర్స్ కాజల్కి ఇస్తారా సపోర్ట్ చైతుకి ఇస్తారా, ఎవరిని గెలిపిస్తారు తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే చైతుకి ఫుల్ పాయింట్స్ ఛాన్స్ లేదు గెలిపించడానికి, ఎవరికి సపోర్ట్ చేయడానికి. మీ ఆట మీరు ఆడాలి, మా ఆట మేము ఆడుతూ ఉంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీ. ఓకే అదే ఇందాక పాపం ప్రత్యూష చక్కగా పాయింట్ నీకు ఇచ్చేస్తా కాజల్ అంటే అలౌ చేయలేదు, లేకపోతే నాకు పాయింట్స్ వచ్చేసేవి. ఇట్స్ నాట్ లైక్ గివింగ్ అండ్ టేకింగ్ అప్. ఇట్స్ అబౌట్ మెమరీ. స్టార్టింగ్ ఎవరో చెప్పారు మాకు మెమరీ ఎక్కువ ఉంటుంది, మాకు బ్రెయిన్ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి. బ్రెయిన్ ఎక్కువ ఉంటది అని చెప్పాను, కానీ మెమరీ గురించి నేను లాస్ట్ చెప్తా అని చెప్పాను. అర్థమైపోయింది నేను ఎట్లా ఓడిపోతాను, ఇలా ఎప్పటిలాగా ఇవాళ కూడా నేను ఓడిపోతా అని చెప్పేసి కాదు.
ఓ హలో ఆ. ఎన్నిసార్లు గెలవలేదు చైతు నువ్వు నా- ఇవాళ గెలిచి చూపించు నువ్వు కాజల్. నా కాళ్ళు పట్టుకోవడానికి చేతులు పట్టుకొని ఇవే నా కాళ్ళు అనుకో అని కూడా అన్నావు కదా చైతు అప్పుడే వదిలే కాజల్ కానీ ఇప్పుడు ఆ, మరి ఎప్పటిలాగా అంటుంటే చెప్తున్నాను ఐ జస్ట్ రిమైండింగ్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదో ఒకసారి కాళ్ళు పట్టుకోకండి చేతులు ప్రతిసారి పట్టుకోవడానికి కాలర్స్ అమ్మాయి అబ్బాయి అంటే నేనే కదా నా గెలిచేది. బాడీ మసాజ్ చేసింది ఎవరు అవును కర్రతో టప్పి టప్పి దేంతో ఒక దాంతో వేసారు లేదా ఓడిపోవడం వల్ల కదా వేసారు సరే ఇదంతా అట్లాంటి. పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరు జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఎలా ఆడతారు బ్రెయిన్ గేమ్ తెలుసుకుందాం we have to call Danny because Danny WhatsApp message చేసి రిజిస్టర్ చేసుకున్నాడు సో లెట్స్ కాల్ Danny. వాట్ స్టైలిష్ నేమ్ యా హాయ్ డానీ హలో కాజల్, హౌ ఆర్ యూ? హాయ్ ఐ యామ్ సూపర్ ఫైన్ హౌ ఆర్ యు వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ఫైన్. ఓ మై గాడ్ డానీ నువ్వు మాట్లాడుతుంటే ఓ మై గాడ్ Ah, వాట్ Danny. టాక్ అనిపిస్తుంది ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టాక్ చైతు. we are also very excited థ్యాంక్ యూ వెరీ మచ్ Danny. డార్లింగ్ నమస్తే, ఎట్లున్నావు? నమస్తే. సూపర్ ఉందా? అసలు నేను పిచ్చ ఫ్యాన్ నీకు. యాక్చువల్లీ కాదల్ని పక్క పెడతాను కదా చెప్పు. Thank you so much. ఆల్రెడీ ఎప్పుడు నువ్వు చెప్పక్కర్లేదు మళ్ళీ చెప్పి గుచ్చి పక్కన పెడుతున్నా పక్కన పెడుతున్నా అని తాలింపులో వేసినట్టు తాలింపులాగా కర్రీ పక్కన తీసి పక్కన పెట్టేసినట్టు ఆయన అంత పెట్టలేదు, నీకు నువ్వే పెట్టుకుంటున్నావు. పెట్టేసాడులే చేతు గాయ్స్, గాయ్ ఆర్జేల్ అందరికి ఒక ఐకాన్ లా ఉంటుంది మన చైతు. అట్ ద సేమ్ Yeah. టైం కాజల్ ఆల్సో. Thank you so హ్యాపీగా much. ఉంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ Same వెరీ here, మచ్ thank you so much. ఏం చేస్తుంటావు Danny? యాక్చువల్ గా నా దీపికం అయిపోయింది, సో ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా. వావ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. So you're from Hyderabad only, right? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ నీకు ఫుల్ టు పాస్, ఫుల్ టు ఎనర్జీ ఉంది భయ్య, అర్థమైపోతుంది. ఆ వైబ్రేషన్ తగిలేస్తున్నాయి తెలుసా మాకు, నువ్వు కూడా సేమ్ ఇండస్ట్రీ నుంచి అన్నట్టు. అసలు మామూలుగా కాదు, అసలు మీతో మాట్లాడడానికి నేను మామూలు వెయిటింగ్ కాదు. యాక్చువల్ గా నేను వేరే పనులు అంతమంది క్యాన్సిల్ చేసుకొని యాడ్ చేసుకుని గమ్ములు కూర్చున్నా. మీకు కాల్ వచ్చి చాలా జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్ so బాబాయ్, much. థ్యాంక్ యూ అలాట్. సరే ఇదే స్పాంటనిటీతో ఒక గేమ్ ఆడిద్దామా ఇప్పుడు యా షూర్. అండ్ గేమ్ వచ్చేసి బ్రెయిన్ గేమ్ ఓకే. నీకు ఎక్కువ మెమరీ ఉందా నాకు ఎక్కువ మెమరీ ఉందా చేతికి ఎక్కువ మెమరీ ఉందా అనేది ఇవాళ షో ఆబ్వియస్లీ మీ మెమరీతో కంపేర్ చేస్తుంటే నా మెమరీ ఎంత. అయ్యో నువ్వు ముందే గివ్ అప్ అట్లేంలే. చేస్తున్నావు డోంట్ గివ్ అప్ చెప్పలేము, ఎందుకంటే కాజల్ కూడా అదే డైలాగ్ కొట్టింది. కాజల్ కానీ 2 పాయింట్లు గెలుచుకుంది. ఓకే ఓకే. ట్రై చేద్దాం. గేమ్ రూల్స్ ఏంది అంటే నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ యాడ్ చేస్తూ నువ్వు ఒక వర్డ్ చెప్తావు. మన ఇద్దరు వర్డ్స్ యాడ్ చేస్తూ కాజల్ ఇంకో వర్డ్ చెప్తుంది. ఓకే అలా చైన్ మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే అర్థమా? ఓకే. ఐఎమ్ రెడీ. ఓకే start నేను కూడా రెడీ, నువ్వే స్టార్ట్ చెయ్యి. ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ సూపర్బ్ ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్. నువ్వే ఇప్పుడు ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అండ్ ఆసమ్. ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఓ నో నేనే మర్చిపోయాను ఓ నో పొగడతాను కదా సో ఐ వాజ్ లైక్ ఇవన్నీ నాకే చెప్తున్నారు నేను ఫీల్ అయిపోయాను సూపర్ డానీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. దీని వల్ల నీకో పాయింట్ నాకో పాయింట్, దాంతో నాకు 5 పాయింట్లు అయినాయి, కాజల్ కి 2 పాయింట్లు అయినాయి. ఏ డార్లింగ్. ఓకే యా థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు Thank you. ఈ రోజు ఇలా మెమరీ గేమ్ ఆడుతున్నాం కదా, ఫైనల్ గా ఎవరికైతే మెమరీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కాజల్ కి చేతుంది. ఫైనల్ అయినాక ఎవరు ఏం చెప్తే అది చేయాలి. కాజల్ మరి కాసేపులో చేయబోతుంది, చూస్తూ ఉండు. ఓకేనా? ఓకే ఓకే తప్పకుండా. చలో డానీ, నైస్ టాకింగ్ టు యూ. చెప్పు ప్లీజ్ మీ షో ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ గో హెడ్. ప్లీజ్ చెప్పు సారీ, నేను నా లవర్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. మీ లవర్ పేరేంటి బాగా మంచిగా ప్రపోజ్ చేస్తాయి యాక్చువల్ గా నేను తన పేరు చెప్పడం ఇష్టం. దానికి నేను పెట్టుకున్న ముద్దు పేరు పిగ్గి. పిగ్గి పిగ్గి Yes. నైస్ నేమ్ యా యా ఇట్స్ ప్రియాంక చోప్రాస్ నేమ్. తనకి నేను ముద్దు పేరు పెట్టుకున్నాను అనమాట. ఐ మీన్ నేను తన పేరు ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందరికి తెలిస్తే అర్థమైపోయింది ప్రియాంక అని చెప్పు. సో పిగ్గి, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. వావ్ సూపర్. సో పిగ్గి నువ్వు చూస్తున్నట్టయితే డైనీ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ లవ్స్ యూ ఫర్ ఎవర్. హ్యాపీ ఓకే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ Thank you so much, Danny. You actually made our day, Danny, with your Made our energy. episode. Yeah, thank you so much, Danny. Thank you very much for joining with us, and good luck for your Okay. career, Danny.
ఓకే, థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ చేతు. ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో డేని అయితే గెలిచాడు, అలాగే ఇంకో రకంగా కూడా గెలిచాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసి. ఏం చేతు లెక్క పెట్టుకుంటున్నావు? 5 పాయింట్లు కాదు, 5 points లో అంత లెక్క పెట్టుకోవాలా? పెట్టుకుంటాం మా ఇష్టం. బికాస్ మేము 5 పాయింట్లు గెలుచుకున్నాం కదా, మాకు మెమరీ ఎక్కువ ఉంది కాబట్టి 5 పాయింట్లు వచ్చింది. మీకు 2 పాయింట్లే కదా, సో మీరు లెక్క పెట్టుకోవడం అవసరం లేదు. లెక్క పెట్టుకుంటారు చెప్పండి. కభీ కభీ హార్ కే జీతనే వాళ్ళం కభీ బాజీగర్ కహతే హై. ఇవాళ ఆట ఆడుకుందాం రా అంటూ కాలర్స్ తో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో ఆడుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. Yes, మనకి సాయి మెసేజ్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్ చంద్రశేఖర్ ని ప్రాంక్ చేయమని చెప్పేసి. చంద్రశేఖర్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటారంట. అండ్ రీసెంట్ గా మిత్రమా అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా బాగా వచ్చిందంట. దానికి మిత్రమా 2 అంటూ సెకండ్ పార్ట్ కూడా తీయబోతున్నారంట. అండ్ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా మనకు పంపించాడు, ప్రకాష్, రవితేజ అండ్ నవ్య చౌదరి అని చెప్పేసి. సో ఇవి బేస్ చేసుకొని ఇప్పుడు నేను కార్తిక్ లాగా అండ్ కాజల్ షర్మిల లాగా ఒక 2 క్యారెక్టర్స్ తో ప్రాంక్ చేయబోతున్నాను. ఫస్ట్ చేతు కాల్ చేస్తాడు, ఆ తర్వాత నాకు ఇస్తాడు, ఆ తర్వాత నేను ఆడుకుంటాను. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. అండ్ అవార్డు వచ్చినట్టు మాట్లాడదాం చేతు. ఓకేనా? రెడీ, కాల్ చేయి. ఓకే, సో లెట్స్ కాల్ చంద్రశేఖర్. హలో. హలో, చంద్రశేఖర్ గారు మాట్లాడేది. అవునండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు సార్? చెప్పండి. నా పేరు కార్తిక్ అండి, నేను ఒక బోర్డ్ మెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను ఒక బోర్డ్ మెంబర్, షార్ట్ ఫిలిమ్స్ బోర్డ్ మెంబర్. ఏంటండి? షార్ట్ ఫిలిమ్స్ బోర్డ్ మెంబర్ అండి నేను. షార్ట్ ఫిలిమ్స్ ని మేము షార్ట్ లిస్ట్ చేసి మా బోర్డ్ తరపు నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉంటాము. మీ మిత్రమా షార్ట్ ఫిలిం చూసాము, ఓకే అండి. దాని గురించి మాట్లాడదాము అని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది సార్. చెప్పండి సార్. నవ్య చౌదరి హైదరాబాద్ అండి తనది. అవునండి, నవ్య చౌదరి చాలా బాగా యాక్ట్ చేసిందండి నవ్య. అంటే తన పార్ట్ తక్కువ ఉన్నా కూడా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఓకే. అండ్ రవితేజ అండ్ ప్రకాష్ వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓకే అండి. ఈ స్క్రిప్ట్ అంతా కూడా మీదేనండి? స్టోరీ స్క్రీన్ పే డైరెక్షన్ మొత్తం నాదే అండి. ఓకే, మిత్రమా 2 అని చెప్పారు కదా, అది స్టార్ట్ చేస్తున్నారా? యాక్చువల్లీ అది ఏంటంటే కొంచెం స్టోరీలో లైనప్ లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయండి, అది సెట్ చేస్తున్నాను, ఇంకా అవుతుంది అది. అవునా, మిత్రమాలో కూడా కొన్ని మిస్టేక్స్, నా డబ్బింగ్ సింక్ అవ్వలేదండి, కొంచెం అబ్రప్ట్ గా అనిపించింది. మిగతా అంతా చాలా బాగుంది. అవునండి, అది యాక్చువల్లీ నేనే చేశాను, మొత్తం డబ్బింగ్, ఎడిటింగ్ అన్ని నేనే చేశాను. ఓ వావ్, మల్టీ టాలెంటెడ్ అయితే. అంటే మొత్తం 1 month షో అనమాట, మొత్తం నేనే చేస్తున్నా అది. అలా ఎలా చేశారండి? ఒక్కళ్ళే అన్ని పనులు అంటే కష్టం కదా, ఒక్కళ్ళే అన్ని కూరలు ఉండాలన్న కష్టమా? ఒక్కళ్ళే అన్ని చేయాలంటే కష్టం కదా, ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే యాక్చువల్లీ నాకు సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు అనమాట. ఓకే, మేము యాక్చువల్లీ షార్ట్ ఫిలిం ఫ్రెండ్స్ టు సపోర్ట్ షార్ట్ ఫిలిం అని చెప్పేసి అక్కడి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. సో షార్ట్ ఫిలిమ్స్ అన్ని మేము షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటాము, వాటిల్లో ది బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ తో మాట్లాడి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటామండి ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ వచ్చేసి మిత్రమా కూడా షార్ట్ లిస్ట్ అయింది. ఓకే అండి, థాంక్యూ. సో వి కాలింగ్ ఫ్రమ్ ఫిలిం నగర్. యాక్చువల్లీ మా ఆఫీస్ వచ్చేసి ఫిలిం నగర్ లో ఉంది. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ నేను నారాయణగూడలో ఉంటానండి. ఎక్కడది? నారాయణగూడ దగ్గర ఉంటారు. ఓకే, ఫ్లైఓవర్ ఉంటుంది. పక్కన. ఓకే, ఫ్లైఓవర్ దిగితే మీ ఇల్లు వస్తుందా? అవునండి. ఓకే, నేను అప్పుడప్పుడు అక్కడ వెళ్తూ ఉంటా. సరే సార్, నా పేరు కార్తిక్ అని చెప్పాను కదా. సో మా ఆఫీస్ వచ్చేసి ఫిలిం నగర్ లో ఉంది. మీ మిత్రమా షార్ట్ ఫిలిం షార్ట్ లిస్టెడ్ అయింది మన అవార్డ్ కోసం అని చెప్పేసి. మరి ఏ కేటగిరీలో అవార్డు వస్తుంది అండ్ అవార్డు ఎందుకు వస్తుంది అండ్ ఎప్పుడు జరుగుతుంది అవార్డ్ సెరమనీ, ఇవన్నీ చెప్పడానికి వి హావ్ మా మేడం విత్ us. తన పేరు షర్మిల అండి. సో షర్మిల గారు మీతో మాట్లాడతారు. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే అండి. ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? ఓకే, ఉంటాను. ఫ్రీగానే ఉన్నారు కదా మీరు ఇప్పుడు? ఫ్రీగానే ఉన్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డు వచ్చింది అంటుంటే? అంటే ఫస్ట్ టైం యాక్చువల్ నేను నిన్న చూసాను సడన్ గా. అయితే యాక్చువల్ నాకు ఇప్పుడు ఒకటి రూపీ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది. షూటింగ్ అవుతుందా? షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ బ్యాగ్నో స్కోర్ నడుస్తుందండి. ఓకే ఓకే. అయితే మీరు 15 దాకా నాకు లాస్ట్ డేట్ ఇచ్చారు కదా దానికి. అవునవును. అయితే నేను సరే మిత్రము ఉంది కదా ఆల్రెడీ అది అని చెప్పి దానికి మీరు లింక్ పంపించమన్నారు కాబట్టి లింక్ పంపించండి. అయ్యో, మేమెవరిని పంపించలేదండి, మేము ఇప్పుడే ఫోన్ చేస్తున్నాం. అది వేరే వాళ్ళు అయి ఉంటారు. మేబీ నాకు అంటే నాకు అది వచ్చింది అనమాట. ఓకే, ఇంకో అవార్డు కూడా వచ్చిందా? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ భయ్యా. సో హ్యాపీ ఫర్ యూ, సీరియస్లీ. కలవాలి ఒక రోజు మనం. నేను కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, మీరు నన్ను కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే యాక్టింగ్ కోసం. పక్కా భయ్యా. సరే, షర్మిల గారికి ఫోన్ ఇస్తున్నాను. షర్మిల గారితో మాట్లాడి తను మాత్రం యూజ్ చేసుకోమాకండి, తనకి యాక్టింగ్ రాదు.
ఓకే ఓకే. యా షర్మిల గారు మాట్లాడండి. హలో, హలో, నేను షర్మిలాని బాబు. చెప్పండి మేడం. మీరు ఆ మిత్రమా 2 బ్యాంగ్ ఉంది చూడండి, హలో. ఆ మిత్రమా 2 బ్యాంగ్, ఓకే. ఆ బ్యాంగ్ చాలా నచ్చిందండి, చాలా బాగుంది, అద్భుతంగా తీసారమ్మా, చాలా బాగా కష్టపడ్డారు అందరూ. ఆ కష్టం అనేది Thank you, madam. స్క్రీన్ పైన బాగా కనిపించిందమ్మా, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. అద్భుతం, అసలు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగా చేస్తారు. ఇంకా మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందండి, చాలా చాలా బాగా చేస్తారు అసలు అందరూ. మరి ఇందాక మాట్లాడుతుంటే విన్నాను, అన్ని మీరు చేశారండి. వావ్, మీరు చాలా బాగా చేస్తారండి, చేశారు, చాలా బాగా చేస్తారు నిజంగా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. Okay. మరి మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాము. ఓకే మేడం. అయితే ఆ సినిమా ఇదే, ఈ మిత్రమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ చేసి ఒక మూవీ స్క్రిప్ట్ రాయగలరా అమ్మా మీరు? అంటే రాయగలుగుతాను మేడం. అంటే మీకు అవార్డు వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకోండి, అంటే షార్ట్ లిస్ట్ చేసాము. మీరు నాకు ఈ స్క్రిప్ట్ కనుక మూవీ స్క్రిప్ట్, మిత్రమా కాన్సెప్టే మూవీ స్క్రిప్ట్ లాగా మీరు చేయగలిగితే మేడం నేను ఈ అవార్డు మీకు ఇచ్చేస్తాను, మీరు ఆ స్క్రిప్ట్ నాకు ఇచ్చేసేయండి. ఓకే మేడం, చేస్తాను. ఇచ్చేస్తారండి? చేస్తాను మేడం. మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా? అంటే అది నాకు ఇట్లాంటి అంటే ఏం అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఏం లేదమ్మా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నా పేరు వేసుకుంటాను, బై షర్మిల అని. ఓకే. నీ పేరు ఉండదు. అంటే అలా ఎలా మేడం, అది స్టోరీ నాది కదా. అదే మీ స్టోరీయే బాబు, నచ్చింది, కానీ సినిమాలోకి తీయాలన్న ఐడియా నాదే కదా. అంటే కరెక్ట్, అది కూడా అవార్డు కూడా ఇస్తున్నాను కదా బాబు. అదే మేడం. కొంతమందికి తెలుస్తుంది నువ్వే చేసావు, ఆ షార్ట్ ఫిల్మ్ ఐడియా నీదే కాబట్టి కొంతమందికి తెలుస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళకి ఈ సినిమా కూడా నీదే అని తెలుస్తుంది. నేను చాలా పెద్ద మంచి స్టార్ కాస్ట్ తో తీద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ప్రొడ్యూస్ చేద్దామని. ఓకే మేడం. సో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా నేనే అనమాట. ఓకే మేడం. యాక్టింగ్ వచ్చామ్మా నీకు? యాక్టింగ్ వచ్చు మేడం. కావాలంటే మీకు ఒక రోల్ ఇస్తాను. ఓకే. సో ఎంతకి ఇస్తావు స్క్రిప్ట్? ఎప్పుడు ఇస్తావు? ఎప్పటికల్లా రెడీ చేస్తావు? అంటే ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా మాట్లాడలేదు కదా, ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడేసి. డైరెక్ట్ గా నన్ను కలుస్తా అంటావా? ఏ అంటే అంటే మామూలుగా ఫోన్ లాంటివి చెప్పలేం కదా. నేను జనరల్ గా వేరే వాళ్ళని కలవను, ఓకే, కానీ నిన్ను కలుస్తాలే. ఓకే. ఓకే. మరి నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలమ్మా. చెప్పండి మేడం. యాక్చువల్ గా నువ్వు ఈటీవీ ప్లస్ చూస్తావా? ఈటీవీ ప్లస్ అన్నా అంటే టీవీ రెగ్యులర్ గా చూడను. చూడమ్మా, ఈటీవీ ప్లస్ లో ఈవినింగ్ 5 o'clock కి మస్త్ టైం పాస్ అనే అద్భుతమైన షో వస్తుంది, చాలా బాగా చేస్తారు వాళ్ళు కూడా, చాలా బాగుంటుందమ్మా ఆ షో కూడా. అవును, చాలా చాలా బాగుంటుందమ్మా. అయితే ఆ షోలో ఇద్దరు ఉంటారు. ఓకే. ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. ఓకే. ఆ అబ్బాయి పేరు చైతు, ఆ అమ్మాయి పేరు కాజల్. ఓకే. ఓకే. ఇప్పుడు నీతో షర్మిలాగా మాట్లాడుతుంది షర్మిల కాదు, ఓకే, కాజల్ మాట్లాడుతుంది. అలాగే నీతో కార్తీక్ గా మాట్లాడింది కార్తీక్ కాదు, చైతు. వి కాలింగ్ ఫ్రమ్ టైం పాస్ షో నుంచి. నీ ఫ్రెండ్ సాయి మాకు మెసేజ్ చేసిండు నేను ప్రాంక్ చేయమని చెప్పేసి చందు. ఓకే ఓకే ఓకే. వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ చందు, బట్ యువర్ షార్ట్ ఫిల్మ్ డెఫినెట్లీ డిజర్వ్స్ అన్ అవార్డ్. ఖచ్చితంగా నీకు అవార్డు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఏంటి ఏం సౌండ్ లేదు? ఫీల్ అయ్యావా? సౌండ్ లేదు అసలు. థ్యాంక్ యూ అంట. అంటే తెలిసింది కదా. షర్మిలాని కలుస్తావా? హలో, షర్మిలాని కలుస్తావా వెళ్ళి? సినిమా వద్దు కానీ కథలు కలవాలని ఉంది. చలో ఈటీవీ ప్లస్ లో మస్తు టైం పాస్ చూడు. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ ఇలాగే ప్రాంక్ చేయొచ్చు. సాయికి ఏమని చెప్తావా? బాగానే బక్రా చేశాను. మీ ఇద్దరం బాగా యాక్ట్ చేసామా? చాలా చాలా. యూజ్ చేసుకుంటావు మరి మిత్రమా 2లో? హలో, యూజ్ చేసుకుంటావు మిత్రమా 2లో? పక్కా. నెక్స్ట్ టైం డబ్బింగ్ లో నీకు ఎట్లాంటి ఫాల్ట్స్ ఉండవు, ఎందుకంటే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కూడా కాబట్టి నీకు మంచిగా చూసుకుంటాను డబ్బింగ్. ఓకే, పక్కా. సరేనా, మంచి టెక్నిక్స్ కూడా ఇస్తా. ఓకే, చలో చందు, నైస్ టాకింగ్ టు యు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. చలో బాయ్ బాయ్.
బాయ్ 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 బాయ్. బాయ్. అసలు జీవించేసినట్టు అనిపించింది తెలుసా, నిజంగా క్యారెక్టర్ లో అలా జీవించేస్తాం. నేను జీవించానంటే నన్ను మించి జీవించేసింది. చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇలాగే మాట్లాడతారు మేడం అయితే నిజంగా చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. ఏం బాగుంది ఎప్పుడంటే చాలా చాలా బాగుంది, అంత బాగుంది, చాలా చాలా బాగుంది. సూపర్ కాజల్, హై ఫై. ఇలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇలాగే ప్రాంక్ చేయించాలి, మీ ఇద్దరం కలిసి వాళ్ళని ప్రాంక్ చేయాలంటే 7732077731 ఈ నెంబర్ కి డీటెయిల్స్ అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా ప్రాంక్ చేస్తే బాగుంటుంది అని డీటెయిల్స్ మాకు మెసేజ్ చేశారనుకోండి, వాట్సాప్ చేశారనుకోండి, మీతో చూసారు కదా మేము లాగా కార్తిక్ లా పరకాయ ప్రవేశం చేసేసి ఇట్లా ఆడేసుకుంటాం అన్నమాట. అంతే. ఇంకా ఇందా నుంచి షో స్టార్టింగ్ చెప్తున్నాము, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి టాస్క్ రెడీ. ఓకేనా? టాస్క్ రెడీ. ఓకే, నేను ఒక్కొక్క క్యారెక్టర్ పేరు చెప్తుంటాను, ఆ క్యారెక్టర్ నువ్వు ఇమిటేట్ చేయాలి, యాక్ట్ చేయాలి. ఫస్ట్ పిల్లి, పంది, పావు, గ్యాస్ సిలిండర్ కాదు, పావు కావాలి. పావే, చూడు. పావు అనదు. అంటది. అవును. నాగరాజ, మా వాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటాడు, నువ్వు డాన్స్ అయ్యి. అది పాము కాటేసినట్లేదు, పాము ఫాట్ చేసినట్టు ఇట్లే. నీ పాట అంత చిన్నగా ఉంటుందా? పావుది రాదు కాదు. చలో ఉదయ్ చైతు ఇంకా కాజల్ ఇవాళకి మస్తు టైం పాస్ కి సెలవు తీసుకుంటున్నారు, బాయ్ బాయ్ చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ తో బోల్డ్ అంతా మస్తు టైం పాస్ చేయడానికి వచ్చేస్తారు. అండ్ వెళ్ళిపోయే ముందు మా షో చూస్తున్న వాళ్ళకి అండ్ ఫేస్బుక్ లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, వాట్సాప్ మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, మిస్ కాల్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే మా ఎంటర్టైన్మెంట్ ని మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. అండ్ మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఇప్పటి వరకు చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. అండ్ అలాగే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి, అందులో మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి హాలిడేస్ అన్నిటిని బీభత్సంగా ఎంజాయ్ చేసేయండి. ఇది జస్ట్ మచ్చుకి ఒక గేమ్ ఆడాము, ఇట్లాంటి చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఆ గేమ్స్ అన్నిటిని ఆడండి, ఎంజాయ్ చేయండి, హ్యావ్ ఫన్ ఇన్ దిస్ హాలిడేస్ విత్ దిస్ కాజల్ ఇంకా చేత చెప్పేస్తున్నారు. Bye and you guys don't forget, keep smiling and enjoy every second of your life. As always say, love yourself, love everyone. Thank you once again for watching Must Time Pass. See you in the next episode. Till then, ta-da! Bye.